కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు వంచెన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా ఘోటకముల చంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ వట్ల సేయుము చేత ధనువుండా అవ్వీరు జనయవచమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది. అది నేను అర్జునుడికి నేర్పా. అర్జునుడు ఈ అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. మరణానికి ఏదో కారణం ఉండాలి కదండి. అక్కడ సభలో మాట్లాడడం, ఇక్కడ తన సైన్యాన్ని రక్షించాలి, మరి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు, కానీ కపటోపాయం చెప్పారు. ఆ ధనస్సు ఉన్నంతసేపు ఏం చేయలేము. కాబట్టి ఓ పని చేయి, నువ్వు చేయగలిగితే కర్ణ ఓ పని చేయి, వెనక్కి వెళ్ళినట్టు వెళ్ళిపో. వెనక నుంచి యుద్ధం చేస్తావు అనుకోరుగా, ధర్మం తప్పి వెనక నుంచి కపటోపాయంతో బాణం వేసి ధనస్సు విరగొట్టు. వెంటనే ధనస్సు తీసుకుంటాడు. ఇంకోటి తీసుకోకుండా ఉండాలంటే ఉత్తర క్షణంలో గుర్రాలు పడగొట్టేయాలి, రథం పడగొట్టేయాలి, కవచం భేదించేయాలి. అప్పుడు దొరుకుతాడు, లేకపోతే దొరకడు. చేస్తావా అన్నాడు. నే చేస్తానని కర్ణుడు వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్ళి బాణం వేసి ఆ అభిమన్యు కుమారుని యొక్క ధనస్సుని విరగొట్టాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు, కృపాచార్యుల వారు రథసారథిని పడగొట్టాడు, కర్ణుడు విల్లు విరిచేశాడు. అయినా సరే కత్తి పట్టుకుని పైకి ఎగిరి యుద్ధం చేశాడు, కిందకి దిగి రథచక్రం పట్టుకుని యుద్ధం చేశాడు. అయినా సరే ఇంతమంది వీరులు చుట్టూ ఉండే అధర్మ యుద్ధంలో మట్టు పెట్టి చంపేశారు. తన సైన్యాన్ని కాపాడుకోవడానికి చేసిన కపటోపాయాన్ని చెప్పి అభిమన్య వధకి కారణమయ్యాడు. అయితే దాని వెనక ఉండే ధర్మరహస్యాలు ఏవైనా కావచ్చు. చంద్రుని యొక్క అంశలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను కేవలంగా పాండవ వంశం విస్తరించేటంత వరకే ఉంటాను, కొంతకాలమే ఉంటాను తప్ప దీర్ఘకాలం భూమి మీద ఉండను అన్నాడు. అందుకే ఉత్తరాగర్భం పెరగడానికి పరీక్షిత్ జననానికి కారణమై అభిమన్యుడు వెళ్ళిపోయాడు. అభిమన్యుడు మరణించాడు. యుద్ధం కొనసాగింది. తర్వాత సైంధవుణ్ణి పట్టలేకపోయామన్న కోపంతో దుర్యోధనుడు చేయరాని నిందలన్నీ చేశాడు ద్రోణాచార్యుల వారు. అసలు మనం ఈ గురువుని నమ్ముకోవడమే మనం చేసిన పెద్ద తప్పు. గురువు హానికరుడు. ఈయన్ని నమ్ముకోవడం ఏమిటి? ఈయన్ని నమ్ముకోకుండా ఉంటే బాగుండేది. ఇతనికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాం. నిజంగా ఇతన్ని నమ్మి ఆ రోజున చక్రవ్యూహంలోకి సైంధవుణ్ణి తేకుండా ఇంటి దగ్గర పెట్టుంటే కాపాడుకునేవాళ్ళం. ఈ ద్రోణుని నమ్ముకోవడం తప్పయిందన్నాడు. ఎంత బాధపడ్డాడో ద్రోణాచార్యుడు. వాళ్ళు బాణములు వేసి ఒళ్ళు డొల్ల చేస్తున్నారు, నువ్వు నీ మాటల చేత నా మనస్సుని చిల్లులు పొడుస్తున్నావు దుర్యోధన అన్నాడు. అని ఆ రోజున ఆగలేక ఒక ప్రతిజ్ఞ చేశాడు. పాంచాలురందరినీ చంపే వరకు కవచం విప్పను, కవచం ధరించి వెడుతున్నా, ఇక వస్తానో రానో తెలియదు. కాబట్టి నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. అడరి ఈ దివసము నువ్వు చెయ్యవలసినటువంటి ఒకే ఒక్క ఉపకారం ఏమిటి అంటే, భూసురభక్తియు వృద్ధోపాసనంబు కలిగి ధర్మపదవర్తన నిత్యాసక్తుడవగు మనగా నా సుతు బోధింపు. వగపునకు చరకుండా ఒకవేళ నేను తిరిగి రాకపోతే, నేను మరణిస్తే నా కొడుకు ఏడుస్తాడు. ఆ ఏడవడంలో ధర్మం వదిలిపెడతాడేమో. ధర్మం వదిలిపెట్టద్దని చెప్పు. తపస్సులో జ్ఞానంలో పెద్దవాళ్ళైన వాళ్ళని ఎప్పుడూ సేవిస్తూ ఉండమని చెప్పు. నేను రాకపోతే నా కొడుకుని ఊరడించు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు. కవచం విప్పను, పాంచాలురందరినీ చంపే వరకు, శిఖండి మొదలైన వాళ్ళందరినీ అని యుద్ధభూమిలోకి వెళ్ళాడు. అయినా ద్రోణుణ్ణి నింద చేస్తున్నాడు దుర్యోధనుడు. ఏ బుద్ధిలో ఉన్నాడో. కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు, అనవిని కర్ణుడిట్లనియే అగ్గురు దూరగనేలా అతడు ఒపినటుల పోరుగాక అరు బీరము లావును ఎక్కుడైనా వాని నుడుపవచ్చునే విధి నేర్చు విషంబిడి ఇల్లు కాల్చి కాననము కేక చేసి ఒక నాశనము కంటిమే గొంతి సంతతికి. ఎందుకు అనవసరంగా గురువుగారు నాడిపోడుకోవడం? ఎందుకు ద్రోణుణ్ణి నింద చేస్తావు? పెద్దవాడు చెయ్యగలిగినంత యుద్ధం చేస్తున్నాడు, ఇంతమందిని మట్టు పెట్టాడు.
అస్తమానం ఇంకా చంపలేదు ఇంకా చంపలేదని ఆయన ఎందుకు నింద చేస్తావు? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది. అందుకే ఆ అర్జునుణ్ణి ఎవరం మట్టు పెట్టలేకపోతున్నాం. అంతవరకు ఎందుకు? నువ్వే ఎన్నో ప్రయత్నాలు చేశావు. భీముడికి విషం ఇచ్చావు, చంపగలిగావా? లక్క ఇంట్లో పెట్టి కాల్చావు, చంపగలిగావా? అరణ్యవాసాలకి పంపించావు, భంగపాటు చేయగలిగావా? అజ్ఞాతవాసానికి పంపించావు, జాడ కనిపెట్టగలిగావా? వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉందయ్యా. వాళ్ళని ఎవరేం చేస్తారు? ఈ మంచి మాట మాట్లాడాడు కర్ణుడు. మాట్లాడి ఉపశాంతి కల్పించాడు. కానీ ఆ రోజు ద్రోణాచార్యుల వారు చేసినటువంటి యుద్ధాన్ని తట్టుకోలేక ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు ఒక చోట చేరారు. అర్జునుడు మాత్రం ద్రోణాచార్యుల వారి జోలికి వెళ్ళాడు. సరికదా, ఎన్ని వేల మందిని తెగటార్చనివ్వండి, అది మా గురువుగారి గొప్పతనం అని సంతోషిస్తాడు తప్ప ద్రోణుడి జోలికి వెళ్ళడు, ద్రోణుణ్ణి మట్టు పెట్టే ప్రయత్నం చేయడు. ఎందుకంటే గురువు మీద అర్జునుడికి ఉన్న గౌరవం అది. వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నారు, ఇలాగే విజృంభిస్తే అసలు మన బలం నిలబడుతుందా? యుద్ధంలో గెలుపు సాధ్యమా? ఈ ద్రోణుణ్ణి నిగ్రహించగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. కానీ మనమందరం వెళ్ళి అర్జునుడికి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకని అంటే అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడు. కాబట్టి ఉన్నది ఒక్కటే ఒక్క ఉపాయం, ఎలాగైనా ద్రోణుణ్ణి మట్టు పెట్టాలి. ఏ ఉపాయంతో మట్టు పెట్టాలి అని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఇవాళ యుద్ధానికి వచ్చిన తరువాత ఆ కోపంతో ఉన్నటువంటి ద్రోణుడు కవచం విప్పనని ప్రతిజ్ఞ చేశాడు కదా, మట్టు పెట్టింది ఎంతమందినో తెలుసా? అప్పుడే యుద్ధానికి వచ్చిన వెంటనే ఎంతమందిని చంపేశాడంటే 20,000 మంది రధికుల్ని చంపేశాడు. 500 రథాలు ముక్కలు ముక్కలు చేశాడు. 10,000 ఏనుగులు చంపాడు. 10,000 గుర్రాలు చంపాడు. ఇంతమందిని చంపేశాడు. అగ్నిహోత్రంలా ఆక్రమిస్తున్నాడు. ఆయనని ఆపగలిగిన వాళ్ళు లేరు. ఎవరు ఆపగలరు అని ఆలోచన చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. అడరి ఈ దివసము అపరాహ్నమునకు ద్రోణుడని చేసిన ఎట్లయినా తృంగిపోకయుండ నేర్తురే ఇక్కడి యోధులెవ్వరైనా విను నుతిగాదు సత్యమ్ము సొమ్ము. అపరాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాతి కాలం. ఇక ద్రోణుడు ఏదో రోజులు యుద్ధం చెయ్యక్కల్లా. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తున్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు, నీ వైపు ఇక ఎవరు ఉంటారు, ఖాళీ అయిపోయింది ఇవాల్టితో యుద్ధం. ఆ సమయం చాలు ద్రోణుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.